గ్యారంటీ మీరు సిద్ధపడకుండా ఉండాలంటే మీరు వెలుగు కలిగి ఏం చేస్తూ ఉండాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన కూడికకు రావాలి. పోయిన శుక్రవారం ఎవరు రాలేదు, ఆన్లైన్ పెట్టండి అక్కడ. ఎందుకంటే ఈ దినం మీరు ప్రభు భోజనం తీసుకుంటారు, శుద్ధి చేసుకుంటారు, సరి చేసుకుంటారని చెప్పి ఆన్లైన్ పెడితే ఎవరు రాలేదు. మరి ఇంకా మీకు సాతాను శోధనలో బహుగా రాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? మనం ఎదిరించాలి కదా, గద్దించాలి కదా. కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి. సాతాను బహుగా శోధించడానికి తిరుగుతూ ఉన్నాడు. మనం మెలుగు కలిగి ఉండి ఏం చేయాలి? సాతాన్ని గద్దిస్తూ ఉండాలి, బంధిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే మా కుమారుడు ఈ దినాన్న బయలుదేరి వెళ్ళిపోయాడు, వెళ్తున్నాడు. మార్గాల్లో ఎటువంటి కీడు ఆపద రాకుండా ప్రార్థన చేయండి, మీ మనసులో చేయండి ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రియ దేవుని పిల్లలారా, వాక్యంలోకి మనం వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఈ ఉపమానాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఏ ఉపమానం అంటే లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9 వచనాల్లో ఉన్నటువంటి ఆ లేఖన భాగంలో ఉన్నటువంటి ఉపమానాన్ని తన శిష్యులతో యేసు ప్రభువారు తెలియజేస్తా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఉపమానం లేకుండా ఏమీ బోధ చేయలేదండి యేసు ప్రభువారు. అమ్మ, ఉపమానం లేకుండా ఆయన ఏ బోధయు చేయలేదు. మనం చూస్తే ప్రతి దానికి కూడా ఒక ఉపమానము చెప్పిన తర్వాత దాని గురించి ఆయన వివరించడం జరుగుతూ ఉంటుంది. అది కాకుండా శిష్యులు వచ్చి దీంట్లో ఉన్న అర్థం ఏంటి, దీని యొక్క ఆంతర్యం ఏంటి అని కూడా యేసు ప్రభుని అడిగి తెలుసుకునేటటువంటి వారుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ ఉపమానం ద్వారా ఒక సత్యాన్ని మనకు ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఒక పాఠాన్ని మనకు ఆయన నేర్పించడానికి ఉపమాన రీతిగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే కాదు, అలాగే ఒకటికి పొలం ఉంటే ఆ పొలంలో అతను గోధుమలు తింటే పురుగులు మొలవటం, అలాగే మంచి నేల, 4 నేలల గురించి, అలాగే ఎన్నో రకాలైనటువంటి ఉపమానాలు 21 పైగానే ఉపమానాలు ఆయన తెలియజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ కూడా ఈ దినాన్న మనకి తెలియజేస్తున్నటువంటి ఉపమానం ఒకటి ఉంది. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక యజమానుడికి ఒక ద్రాక్ష తోట ఉందంట. ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ తోట మధ్యలో ఏం చేశాడు ఆయన? ఒక చెట్టును నాటాడు. ఏంటి ఆ చెట్టు? అంజూరపు చెట్టు. ఆ చెట్టును నాటాడు. ఆ చెట్టు నాటినప్పటి నుంచి అది పెద్ద అవుతా ఉంది, పెరిగిన తర్వాత ఫలాలు ఇచ్చే సమయం అనేది ఒకటి ఉంటుంది ప్రతి చెట్టుకి. 2 సంవత్సరాలకి ఇస్తుందా, 5 సంవత్సరాలకి ఇస్తుందా, 4 సంవత్సరాలకి ఇస్తుందా అన్నది ఆయా జాతుల మీద ఆధారపడి ఉంటాయి. సాధారణంగా హైబ్రిడ్ జాతి అయితే ఎప్పుడు ఇచ్చారో చెప్పండి ఫలం? హైబ్రిడ్, ఇప్పుడు వచ్చే హైబ్రిడ్ జాతులు, అది కొబ్బరి చెట్టు అయినా హైబ్రిడ్, మామిడి చెట్టు అయినా, జామ చెట్టు అయినా ఎన్ని సంవత్సరాలకి ఇస్తుంది అది పంట? అమ్మ, హైబ్రిడ్ ఎన్ని సంవత్సరాలు ఎవరి దగ్గర లేవా? అమ్మ, ఎన్ని సంవత్సరాలకి ఇస్తుంది? వాళ్ళు అమ్ముతారు చూడండి, మీకు చెట్లు అమ్ముతా ఉంటారు. ఆ బొట్టలో పెట్టి, ఆ బొట్టలోనే పిందులు వచ్చేసి ఉంటాయి, ఆ బొట్టలోని దానికి పువ్వులు వచ్చేసి ఉంటాయి. హైబ్రిడ్ విత్తనాలు అయ్యి, హైబ్రిడ్ కాదు. అంటే అది సంవత్సరంలోనే ఫలిస్తారు. కొన్ని చెట్లు ఏమో 2 సంవత్సరాలు, కొన్ని చెట్లు ఏమో 5 సంవత్సరాలు ఫలిస్తూ ఉంటాయి. అయితే ఈ అంజూరపు చెట్టు 5 సంవత్సరాలు అనుకుందాం మనం. ఉదాహరణ 5 సంవత్సరాలు వేసుకుందాం. దేవుడికి మహిమ కలుగును గాక. 5 సంవత్సరాలు దానికి మంచిగా పోషణ ఇచ్చాడు ఆయన. ఆ తోట మాకున్నాడు ఆ యజమానుడికి. ఆ తోట మరి ఏం చేశాడంటే, ఆ చెట్టును మంచిగా చూశాడు. ద్రాక్ష తోటను చూసినట్టుగానే దాన్ని కూడా ఆయన మంచిగా చూశాడు. అంజూరపు చెట్టును కూడా మంచిగా చూశాడు. దానికి మంచి ఎరువేస్తా ఉన్నాడు, మంచి నీరు పెడతా ఉన్నాడు. అయితే ఆ చెట్టు ఏమైందంటే 5 సంవత్సరాల తర్వాత యజమానుడు, తోట యజమానుడు వచ్చి ఆ చెట్టును చూసినప్పుడు అది ఎలా ఉందంటే పచ్చగా ఉంటుంది, ఏపుగా ఉంటుంది, అందంగా కనపడుతుంది, దారిపోయే వాళ్ళందరినీ ఆకర్షించుకుంటా ఉంటుంది. నేను ఇంత ఆశలో నింపబడ్డాను, నేను ఇంత పచ్చగా ఉన్నాను, నేను ఇంత సంతోషంగా ఉన్నాను అని అందరినీ ఆకర్షిస్తా ఉంది ఆ చెట్టు. కానీ తోట యజమానుడు వచ్చి ఆ చెట్టు వైపు చూసి ఆ చెట్టు చుట్టూ తిరిగి ఫలాలు ఏమన్నా దొరుకుతాయేమో అని ఏం చేస్తున్నాడంటే ఆయన 3 సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి? 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడంటే ఏమన్నా ఫలం కాస్తుందా, ఫలం ఇస్తుందా, ఫలం ఇస్తే చూద్దాం ఎలా ఉంటుంది అన్న విధంగా ఆయన 3 సంవత్సరాల నుంచి ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ ఏం చేస్తున్నాడట? చూస్తూ ఉన్నాడు.
చెట్టు చుట్టూ చూస్తా ఉంటాడు. కానీ 3 సంవత్సరాల నుంచి చూసినా ఏం దొరకలేదు ఆయనకి. ఒక్క ఫలం కూడా దొరకలేదు. అప్పుడు 4వ సంవత్సరంలో చూసి ఏమన్నాడంటే తోటమాలితోటి యజమానుడు, అయ్యా ఈ తోట మధ్యలో ఈ పాడుపడిన చెట్టు ఎందుకు, పలికిన చెట్టు ఎందుకు, దీని గురించి ఈ నేల కూడా ఏమైపోతుంది, వ్యర్థమైపోతుంది. దీని గురించి ఈ నేల కూడా వ్యర్థమవుతుంది. కాబట్టి ఈ వ్యర్థమైన ఈ అంజూరపు చెట్టు మనకు అవసరం లేదు. దీన్ని ఏం చేయాలి, నువ్వు వేరుతో సహా నరికి అగ్నిలో పడవేసి కాల్చే, దీన్ని బ్రతకలేవని చెప్పాడు. కానీ ఆ తోటమాలి ఏం చేశాడంటే, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఎందుకంటే పెంచిన మమకారం, ఆ చెట్టును పెంచిన మమకారం ఆయనలో ఉంది, ఆ ప్రేమ ఆయనలో ఉంది. మీరు కూడా కోళ్ళు కుక్కలో పెంచుకుంటా ఉంటుంటే, దానికి ఏదన్నా బాబు చల్లాడిపోతా ఉంటుంటే మీ ప్రాణం కూడా ఏమవుతుంది, చల్లడిపోతుంది. దాన్ని నరికేయాలి, దాన్ని చంపేయాలంటే మీ వల్ల అవుతుందా? అమ్మ పెంచిన మీ వల్ల అవుతుందా? అది ఎవరో అయితే నరికేస్తాడు, బయట నుంచి వచ్చినాడు ఎవరైతే సద్దడికి వెళ్ళిపోయి నరికేస్తాడు. కానీ నువ్వు పెంచిన చెట్టు, నువ్వు పెంచిన కోడో మేక అయితే నువ్వు దాన్ని నరకడానికి కానీ దాన్ని చేయవేయడానికి కూడా నువ్వు బాధపడతావు, సంకోచిస్తావు. కాబట్టి సరే మరొక సంవత్సరం కూడా చూద్దాం, అప్పటికి కూడా బాగా అభ్యర్థం అనుకుంటాం. కానీ దాన్ని నరికేసి అగ్నిలో పడవేయాలని ఎప్పటికీ కూడా పెంచిన వారు అనుకోరు. కాబట్టి ఇక్కడ తోటమాలంటున్నా పెంచిన మమకారంతో తోట యజమానులతో, అయ్యా మీరు చెప్పేది కరెక్టే, 3 సంవత్సరాల నుంచి మీరు వచ్చి ఈ చెట్టుని చూస్తా ఉన్నారు. ఈ చెట్టు ఎటువంటి ఫలము, ఎటువంటి పూత, ఎటువంటి పిండి కూడా లేదు. కానీ పచ్చగా, ఏపుగా, అన్నిటికంటే ఎత్తుగా బాగా పెరుగుతుంది, బాగా కనపడుతుంది, అందరినీ బాగా ఆకర్షిస్తుంది. కానీ ఒక పని చేస్తానయ్యా, మీకు చెప్పినట్టే చేస్తారు. కానీ నాకు ఈ ఒక్క సంవత్సరము ఏం చేయమన్నాడు ఆయన, గడువు ఇవ్వండి అయ్యా, ఈ ఒక్క సంవత్సరం నాకు గడువు ఇవ్వండి. ఈ ఒక్క సంవత్సరం నేను ఏం చేస్తాను తెలుసా, ఈ చెట్టు చుట్టూ తవ్వి ఏం చేస్తాను, ఎరువు వేస్తాను. ఎరువు వేసి దీనికి బాగా నీళ్లు పెడతాను. అప్పటికి ఫలించకపోతే మీరు చెప్పినట్లుగానే దీన్ని చేద్దామని చెప్పేసి ఆ తోటమాలి తోట యజమానుతో అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దీని అర్థం ఏంటి, దీని ఆంతర్యం ఏంటి? ఆ తోట యజమానుడు ఎవరు, ఆ తోట ఏంటి, ఆ తోటలో అంజూరపు చెట్టు ఏంటి, ఈ తోటమాలి ఎవరు, ఈ విషయాలు కూడా మనం ఒక్కొక్కటి తెలుసుకోవాల్సినటువంటి వారిగా ఉన్నాం. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా సంఘానికి జన్మనిచ్చాడు. అమ్మ అర్థమవుతుందా? సంఘానికి జన్మనిచ్చాడు. అంజూరపు చెట్టు ఎవరంటే సంఘంలో ఉన్న మనలో ప్రతి ఒక్కరు కూడా. అంజూరపు చెట్టు ఎవరు? సంఘంలో ఉన్న మనలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క అంజూరపు చెట్టు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ద్రాక్ష తోట ఎవరు అన్నది కూడా అది కూడా చూద్దాం. ఇది మీకు రిఫరెన్స్ తో సహా వివరిస్తాను. అంత టైం ఉంటుందో ఉందో చూద్దాం. అయితే యెషయా గ్రంథం కూడా చదివాం కదా, 5వ అధ్యాయము 7వ వచనంలో ఒకసారి చూడండి. అంజూరం అది ద్రాక్ష తోట ఎవరో తెలియజేస్తాను. సైనికుల అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా వంశీయులు ఆయనకి ఇష్టమైన బలము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలు వంశమంతా కూడా, యూదా వంశమంతా కూడా ఆయన దృష్టిలో ఎవరట? ద్రాక్ష తోట అయి ఉన్నారు. ఆయన దృష్టిలో ద్రాక్ష తోట. ఆ విషయాన్ని కూడా మనం చూద్దాము. ఈ ద్రాక్ష తోటను కూర్చున్నటువంటి వివరాలు కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. కీర్తన గ్రంథము 80వ నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. ఎక్కడి నుంచి తెచ్చాడంటే అమ్మ ఇక్కడ అన్నాడు ఈ కీర్తనకారుడు, నువ్వు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. ఆ దేశంలో జనులందరినీ వెళ్ళగొట్టి నువ్వేం చేసావు? దాన్ని అక్కడ నాటావు. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. అదే సరే ఓకే.
ఇక్కడ ఐగుప్తులో నుంచి తెచ్చిన ద్రాక్షావల్లి ఎవరండి? అమ్మ ఎవరు? ఇశ్రాయేలు జనము. వీళ్ళు ఎక్కడ ఉండేవారు? ఒకప్పుడు ఐగుప్తులో దాస్యత్వంలో ఉండేవారు, బానిసత్వంలో ఉండేవారు. ఆ బానిసత్వంలో ఉన్నటువంటి దాస్యత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు విడిపించి తీసుకొచ్చి ఎక్కడ నాటాడంట? అమ్మ ఎక్కడ నాటాడైనా? కానాను దేశంలో పెరిజీలు, ఉజ్జీలు, యోబుసీలు, గిల్గాలీలు వీళ్ళందరినీ వెళ్ళగొట్టి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశమైనటువంటి ఆ దేశంలో ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చి నాటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజానికి మనం కూడా ఒకప్పుడు చీకటి వారు, చీకటి బ్రతుకులు మన బ్రతుకులు, అసహ్యమైనటువంటి బ్రతుకులు, ఆశాస్పదమైనటువంటి బ్రతుకులు, హేళనతో కూడినటువంటి బ్రతుకులు. ఇటువంటి జీవితాలను ఆయన ఏం చేశాడు? కడిగాడు, శుద్ధి చేశాడు. తన రక్తం నుంచి మనం కడిగాడు. తన ప్రాణమును పెట్టి మనల్ని విమోచించాడు. విమోచించి ఎక్కడ తీసుకొచ్చి నాటాడు? మనల్ని తన సంఘములోనికి తీసుకొచ్చి నాటాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘముగా మనల్ని ఏర్పరిచి సంఘములో మనం నాటాడు. నాటినప్పుడు మనం ఏం చేయాలి? సంఘములో ఉండి అమ్మ సంఘంలో ఉండి ఏం చేయాలి? ఏడు బాగా నాటుకున్నాయట. ఐగుప్తులో నుంచి తీసుకొచ్చినటువంటి ఆ ద్రాక్షావల్లి యొక్క ఆ వేరులు ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఎలా ఉన్నాయట? బాగా లోతుగా నాటబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను నన్ను బహుగా దీవించాడు, ఆశీర్వదించాడు. ఆశ్చర్య కార్యాలు మన మధ్యలో చేస్తా ఉన్నాడు, అద్భుత కార్యాలు చేస్తా ఉన్నాడు. ఒకప్పుడు మనం తినడానికి తిండి లేనటువంటి వారిగా ఉన్నామేమో, ఉండటానికి సరైనటువంటి నివాసం లేనటువంటి వారిగా మనం ఉన్నామేమో, కట్టుకోవడానికి సరైనటువంటి వస్త్రం లేనటువంటి వారిగా మనం ఉన్నామేమో. దేవుడు వాటినన్నింటినీ ఈ దినాన మనకు సర్వ సమృద్ధిగా ఇచ్చాడు. మీకు ఒక విషయాన్ని నేను చిన్నప్పుడు అన్నం కోసం వెళ్తే ఒక ఆమె గిరిచు పండుగ ఇక్కడ మాట్లాడుకున్నాను. అన్నం లేదని చెప్పి ఇక్కడ పడి మచ్చంతా చూడాలి కళ్ళు దగ్గర. అది కళ్ళుకు తగ్గలేదు, కళ్ళుకు తగ్గట్టు పోయింది, కళ్ళుకు తగ్గలేదు. ఆ గిన్నెతో కొడితే ఇక్కడ తగిలింది. ఇది అప్పటి నుంచి అలా మర్చుకుంటుంది. ఒకప్పుడు అన్నం లేదు, ఇప్పటికీ నాకు నివాసం లేదు, ఇప్పటికీ నాకు సొంత ఇల్లు లేదు. మనకు ఒకప్పుడు అన్నం లేనటువంటి వారుగా ఉన్నాము, సరైనటువంటి నివాసం లేనటువంటి వారుగా ఉన్నాము, కట్టుకోవడానికి సరైనటువంటి వస్త్రం లేనటువంటి వారుగా మనం ఉన్నాము, తినడానికి సరైనటువంటి ఆహారం లేనటువంటి వారుగా. ఐగుప్తులో ఇశ్రాయేలీయులు ఎటువంటి దాసత్వాన్ని, బానిసత్వాన్ని అనుభవించారు, అటువంటి దాసత్వం బానిసత్వంలో మనము ఉన్నటువంటి వారుగా ఉన్నాం. అటువంటి వారిని విడిపించి యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తంతో కడిగి మనల్ని పరిశుద్ధపరిచి తన సంఘం అనే ఈ సంఘములో మనల్ని నాటాడు. ద్రాక్ష వల్లిగా, మంచి ద్రాక్ష వల్లిగా మనల్ని నాటాడు. తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కడిగి సంఘంలో నాటాడు. నాటినటువంటి ఆ ద్రాక్ష వల్లి ఏం చేయాలంట? ఏం చేయాలమ్మా? ఫలించాలంట. కానీ ఏం చేస్తుందో చూద్దాం. చూడండి, యెషయా గ్రంథంలో చూద్దాం మనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనకు కనబడతాయి. నా ప్రియుడు గురించి పాడుదలు వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారి గురించి పాడేదను గూర్చి పాడేదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. సత్తువు, అమ్మ వినండి జాగ్రత్తగా. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేది. సత్తువు నిస్సత్తువు అయినటువంటి స్థలం కాదు మనం ఉన్నది. కొన్ని భూములు ఉంటాయి సౌడు బారిపోయి ఎందుకు పండటానికి పనికిరానటువంటి భూములు కొన్ని ఉంటాయి. అక్కడ ఏ చెట్లు వేసినా, ఏ విత్తనాలు వేసినా, ఏ పంట పండించడానికి పండదు. ఎందుకు? ఆ భూమి ఎటువంటిది? సౌడు బారిపోయింది, పండటానికి పనికిరానటువంటి భూమి. కానీ ఈయన మనకిచ్చినటువంటి భూమి ఎటువంటి భూమి అంట? సత్తువ గల భూమి, బెస్ట్ ల్యాండ్. ఉన్నటువంటి ల్యాండ్లన్నింటిలో కల్లా ఏ ల్యాండ్ అది? బెస్ట్ ల్యాండ్, మంచి నేల, సత్తువు గల భూమి. అంటే ఆ సత్తువు గల భూమిలో ఏ విత్తనం నాటినా ఏం చేస్తారు చెప్పండి? అది ఏపుగా పెరుగుతుంది, విస్తారంగా ఫలిస్తారు. అదే ఆ మున్న పొలంలోనూ, లేకపోతే గచ్చ పొలంలోనూ, లేకపోతే
లేకపోతే ఆ సౌటు నేలలోనూ సౌటు బారిపోయినటువంటి భూముల్లోనూ ఆ విత్తనాన్ని కానీ ఆ చెట్టులు కానీ ఆ ద్రాక్షావల్లిని కానీ నాటితే అది ఫలిస్తుందా, ఎదుగుతుందా, పారుతుందా? అది ఫలించదు, ఎదగదు, పారదు, అటువంటి ఫలితం రాదు. కానీ ఈయన ఎటువంటి నేలలో ఉంచాడంట మనల్ని? సత్తువు కలిగినటువంటి భూమిలో నేను నిన్ను నాటాను. దేవుడికి మహిమ కలుగును గాక. సత్తువు కలిగినటువంటి భూమిలో మనం నాటినప్పుడు ఆ చెట్టు లేకపోతే ఆ ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష వల్లి ఏం చేయాలి? విస్తారముగా ఫలించాలి, ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించాలి. మరి మనలో ఉందా ఆ ఫలం? ఆ ఫలం ఏంటన్నది ఇందాక చంద్రబాబు గారు చదివారు. అది కూడా చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ నాటడంతా ఆయన మనల్ని? సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేది. సత్తువ కలిగినటువంటి భూమి, బెస్ట్ ల్యాండ్. రెండవది చూడండి, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి. చూడండి, కొన్ని అలాగే నాటేయలేదంటే ఆయన ఆ సత్తువ గల భూమిలో అలాగే నాటేయలేదు. ఆయన ఇంకేం చేశాడు? ఆయన ఆ భూమిని ఏం చేశాడు? శుభ్రం చేశాడు. ఆ భూమిని, ఆ రాళ్లన్నింటినీ వేరి పారవేసి భూమిని శుభ్రం చేసి సత్తువ గల భూమిలో ఆ ద్రాక్ష వల్లిని నాటాడు. తర్వాత శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. ఎటువంటి తీగలు అంటాయి? అమ్మా, ఎటువంటి తీగలు? బెస్ట్, శ్రేష్టమైనవి, గొప్పవి, అన్నిటికన్నా ఉన్నతమైనవి. ఆ తీగలు ఎటువంటి అంట? అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి తీగలు, బెస్ట్, అన్నిటికన్నా బెస్ట్, శ్రేష్టమైనవి. ఏ భూమిలో నాటాడు? సత్తువ గల భూమిలో నాటాడు. మంచి విత్తనాన్ని, మంచి సీడును నాటాడు. కానీ చూడండి తర్వాత ఇంకా చదవండి. దాని మధ్యలో బురుజు ఒకటి వేయించి, దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ద్రాక్ష పండ్లు ఫలింపవలెనని ఎదురు చూచుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడంట ఆయనండి? ద్రాక్ష పండ్లు ఫలించవలెనని ఏం చేశాడంట? ఎదురు చూచుచూ ఉండెను. ఎదురు చూచుచూ ఉండెను. ఏ పండ్లు పండించాలని? మంచి ద్రాక్షాలు పండించాలి. ఎందుకో తెలుసా? ఆ భూమి మంచి భూమి, నాటిన విత్తనం శ్రేష్టమైనది. కాబట్టి ఇప్పుడు పంట కూడా ఎలా రావాలి? ఎలా రావాలి పంట? శ్రేష్టమైనటువంటి పంట, విస్తారమైనటువంటి పంట, ఎంతో మంచి పంట ఆ తీగ, ఆ ద్రాక్ష తోట ఇవ్వాలి. కానీ చూడండి, కిందకు వచ్చేసరికి ఆయన చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఫలము కోసం ఎదురు చూస్తున్నాడు. దాని ఫలము కోసం ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన. కానీ కిందకు వచ్చేసరికి ఏం కనపడుతుందో చూడండి, ఎటువంటి ఫలాలు ఇస్తున్నాయో. చూడండి, ఏ ద్రాక్షలు కాసిందంటే ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గత ఇది. చూడండి, ఒకసారి మీరు ఆలోచించేయండి. నేల మంచిది, దాన్ని బాగుగా శుభ్రం చేశాడు ఆయన. రాళ్ళన్నీ వేరు పాడేశాడు. మంచి నేలలో దాన్ని నాటాడు. శ్రేష్టమైన నేలలో, సత్తువు కలిగినటువంటి నేల, అదే సత్తువు కలిగింది కాదు, సత్తువు కలిగినటువంటి నేలలో దాన్ని నాటాడు. లోకంలో సామెత ఉంటారు, మంచి నేల మంచిదైతే ఏ విత్తనం వేసినా ఏం చేద్దంట? మొలుస్తుందంట. నేల మంచిదైతే ఏ విత్తనం వేసినా కూడా మొలుస్తుందంట. కానీ ఏ విత్తనమో తీసుకొచ్చేయలేదు ఈయన. నేల మంచిది, ఏ విత్తనమో తీసుకొచ్చేయలేదు. ఎటువంటి విత్తనం తీశాడు? బెస్ట్, శ్రేష్టమైనది తీసుకొచ్చి నాటాడు. అక్కడ నాటి ఏం చేస్తున్నాడు? దాని కాలం వచ్చింది, పంట పండే కాలం వచ్చింది. ఆ కాలం కోసం, ఆ ఫలాల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటుంటే ఏ ఫలాలు వస్తున్నాయండి? అది ఏ ద్రాక్షలండి? చారు ద్రాక్షలు కాస్తుందండి. ఎంత మరి దీన్ని బట్టి అసలు ఆయన ఎంతగా కురిగిపోవాలి ఆ తోట యజమానులు. అంత మంచి నేలిచ్చారే దీనికి, ఇంత మంచిగా నీళ్లు పెట్టారే దీనికి, ఇంత మంచి విత్తనం తీసుకొచ్చి వేశానే. కానీ ఇది ఫలించవలసినటువంటి సమయం వచ్చి, ఆ పంట నేను కూర్చుకోవాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ఇది ఏ పంట పండుతుంది? ఏ కాయ కాస్తుంది? కారు ద్రాక్షాలు కాస్తా ఉన్నది. కారు ద్రాక్షాలు కాస్తా ఉన్నది. మీకు తెలుసు ద్రాక్ష పళ్ళు. మీరు కొన్ని ద్రాక్ష పళ్ళు ఎప్పుడైనా తెచ్చుకుని తింటా ఉంటారు. అందులో ఆ గెల్లో మీరు తెచ్చుకున్న ఆ గెల్లో ఒక శని కనపడతా ఉంటాయి, కొన్ని శనిగా కనపడతా ఉంటాయి, కొన్ని పచ్చిగా ఉంటాయి, కొన్ని పండినట్టే ఉంటాయి, చిన్నగా ఉంటాయి.
ఈ పంటలన్నీ తింటున్నటువంటి భాగంలో అది కూడా ఒక చోటు వేసుకున్నారు అనుకోండి. చూడండి ఏమవుతుంది చెప్పండి మీకు. అమ్మ ఏమవుతుంది వెంటనే నోరంతా చేదుగాను అసలు వాంతికి వచ్చినట్టు అనుకుంటా. తిన్నదంతా కూడా వేసి తిన్నాను, నోరంతా ఖరాబ్ అయిపోయింది అన్నట్టుగా ఉంటారు. ఈ కారు ద్రాక్ష అంటే ఇటువంటి ఫలాలు ఫలిస్తుందంట, ఇటువంటి ఫలాలు ఫలిస్తుందంట. చూడండి అటువంటి భూమికి నేను ఏం చేయాలి, అసలు ఏ తీర్పు నేను దానికి ఇవ్వాలి? అటువంటి భూమి కాదు, అటువంటి ద్రాక్ష వల్లికి నేను ఎటువంటి తీర్పు తీర్చాలి, అసలు దాన్ని నేను ఏం చేయాలి అన్నది కూడా ఆయన అంటున్నాడు. చూడండి కావున యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, కావున యెరూషలేము నివాసులారా, అందరినీ సాక్షిగా పిలుస్తున్నాడు. యెరూషలేము నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయమును నాకు న్యాయము చేయవల్లని మిమ్ములను వేడుకొనుచున్నాను. నా ద్రాక్ష తోట విషయంలో నాకు న్యాయము చేయవలనని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. ఏం చేయాలి చెప్పండి అని అంటూ ఇంకొక మాట అన్నాడు. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? దానికి నేనేం చేయగలను? నేను చేసిన దానికంటే ఏం చేయగలను? నేను చేసిన దానికంటే ఇంకా నేను దానికి ఏం చేయగలను? ఇంకా చేయగలిగినట్టు ఏమి లేదు. చేయవలసిందంతా కూడా నేను దానికోసం చేశాను. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ఇంటికి ఆ ద్రాక్ష తోట ఎవరో తెలుసు. ఇప్పుడు ఆ ద్రాక్ష తోట మనమే. ఒకప్పుడు ఐగుప్తుల నుంచి ఇశ్రాయేలును విడిపించి కానానులో ప్రవేశపెట్టినట్లుగా మనము కూడా పాపమనే శాపమనే దాస్యం అనేటువంటి లోకంలో నుంచి విడిపించి ఆయన స్వరక్తాన్ని కాచి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొని కడిగి పవిత్రపరిచి సంఘం అనే ఈ ద్రాక్ష తోటలో శ్రేష్టమైనటువంటి ఈ తోటలో దేవుడు మనల్ని నాటితే, బెస్ట్ విత్తనాలుగా మనల్ని నాటితే, మనం బాగా ఆ సారమంతా తీసుకుంటూ ఆ వాక్యమంతా వింటూ వాక్యాన్ని గ్రహిస్తూ వాక్య ప్రకారమైనటువంటి జీవితాలు జీవించకుండా ఎటువంటి జీవితాలు జీవిస్తూ ఫలాలిస్తున్నామంటే మనము అక్కడ ఫలాల్లోకి వెళ్తే 2 ఫలాలు ఉన్నాయి అక్కడ గలతీ పత్రికలో. ఒకటి శరీర సంబంధమైన ఫలం ఉంది, ఇంకోటి ఆత్మ సంబంధమైనటువంటి ఫలం ఉంది. ఇప్పుడు ఈ బెస్ట్ ల్యాండ్ లో ఈ శ్రేష్టమైనటువంటి తీగ ఎటువంటి ఫలాలు ఫలించాలి అమ్మ? ఎటువంటి ఫలాలు ఫలించాలి? ఎంతో మంచి ఫలాలు, విస్తారమైనటువంటి ఫలాలు ఫలించాలి. కానీ ఇది కాస్తున్నది ఎటువంటి కాపు కాస్తుందండి? కారు ద్రాక్ష అంటే శరీర ఫలం ఫలిస్తుంది. నేడు సంఘాల్లో కనపడవలసినటువంటి ఫలం ఏంటో తెలుసా మీకు? దేవుడు నేను చేయగలిగిన దానికంటే నేను ఏం చేయగలను అంటాడు ఆయన. ఇక్కడ అంటున్నాడు, నా ద్రాక్ష తోటకు నేను చేయగలిగిందంతా కూడా చేశానే, ఇంకా చేయగలిగిన దగ్గర ఏమీ మిగలేదు. ఆయన మన కొరకు ఇవ్వాల్సిందంతా ఇచ్చేసాడు. ఇంకా ఆయన దగ్గర తీసుకోవడానికి ఏమైనా ఉందా అమ్మ? మనం ఆయన దగ్గర నుంచి తీసుకోవడానికి ఏమైనా ఉందా? చేయవలసిందంతా చేశాడు కదా. నీ కొరకు హింసింపబడ్డాడు, నీ కొరకు గాయపరచబడ్డాడు, నీ కొరకు నరకగొట్టబడ్డాడు, నీ కొరకు వేధింపబడ్డాడు, నీ అవమానాన్ని అంతటినీ భరించాడు, నీ శిక్ష అంతటిని తన పైన వేసుకున్నాడు. నీ కొరకు నా కొరకు మన శిక్ష అంతటిని భరించాడు. నీ అవమానం నా అవమానం భరించాడు. ఆయన భరించి చివరికి ఏం చేశాడు? తన కాళ్ళల్లో చేతుల్లో రేకులు కొట్టించుకున్నాడు, తన పైన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఇది నీవు నేను పొందవలసినటువంటి శిక్ష. నీ దోషం, నీ పాపం, నీ అపరాధం, నా అపరాధం వల్ల వచ్చినటువంటి శిక్ష ఇది నీవు నేను భరించవలసినది అంటున్నప్పుడు ఆయనే ఏం చేశాడో తెలుసా? ఈ శిక్ష అంతటిని కూడా తన పైన వేసుకొని ఈ భారమంతా కూడా తను భరించి ఈ అవమానమంతా తను వహించి మన వరకు నిందింపబడి అవమానించబడి గాయపరచబడి నలగొట్టబడి వేధింపబడి రక్తం కారునంతగా తన శరీరంలో ఏ ఒక్క చోటు కూడా ఖాళీ లేకుండా తన శరీరం అంతా మన వరకు నలగొట్టించుకొని తన నడినట్టు వందుకొని అరికాల వరకు రక్తపు ముద్దగా మారినటువంటి ఏ శరీరం మరి ఇంకా ఏమి మనకు చేయగలదాయి? తన పవిత్ర రక్తాన్ని అంతటిని మన వరకు కాల్చాడు. తన ఒడ్డులో ఉన్నటువంటి చివరి రక్తం బొట్టు వరకు కూడా మన వరకు ఆయన ఈ భూమి మీద కాల్చాడు. ఆ కాల్చిన రక్తంతో ఏం చేశాడు? ఆ కాల్చిన రక్తంతో నిన్ను నన్ను కడిగి, నీ దోషం నా పాపం కడిగి, నీ అపరాధం నా అపరాధం కడిగి నిన్ను నన్ను ఏం చేశాడు? శ్రేష్టమైనటువంటి వారిగా చేశాడు. ఈ లోకంలో ఉన్నటువంటి వారికి అందరికంటే కూడా ఒక శ్రేష్టతను మనకిచ్చాడు, ఒక ధన్యతను మనకిచ్చాడు, ఒక యోగ్యతను మనకిచ్చాడు, ఒక క్రైటీరియాని దేవుడు మనకిచ్చాడు. ఆ శ్రేష్టతను మనకిస్తే
మనం వీటినంతటినీ అనుభవించి ఆయనకి ఏ ఫలాలు ఇవ్వాలంట? అమ్మ, ఏ ఫలాలు ఇవ్వాలి మనము? మంచి ఫలాలు. ఎదురు చూస్తున్నాడు అక్కడ, ఎదురు చూస్తున్నాడు ఆయన నీ కోసం, నా కొరకు ఫలము కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. తేరు చూస్తా ఉన్నాడు. అయ్యో, ఇంత మంచి నేల, ఇంత మంచి విత్తనం, ఇంతగా నేను కష్టపడ్డాను, ఇంతగా నేను శ్రమపడ్డాను, ఇంతగా నేను చేయవలసిందంతా నేను చేశాను, నా ప్రాణం సైతం దీని కొరకు దారిపోసాను. ఈ తోట నుండి వచ్చే ఫలాల కోసం నేను ఎదురు చూస్తున్నాను. చూస్తుంటే ఏ ఫలాలు వస్తున్నాయి అమ్మ? ఏ ఫలాలు వస్తున్నాయి? కారు ద్రాక్షాలు కాస్తుందంట. కారు ద్రాక్షాలు సేకరిస్తున్నాయి. ఇప్పటికీ కూడా యేసయ్యకి మనం ఏం కలగ చేస్తున్నామో తెలుసా? మళ్ళా సిలువ వేస్తున్నాం. మన కొరకు సిలువ వేయబడినటువంటి యేసయ్యను పదే పదే మనం సిలువ వేసేటటువంటి వారిగానే ఉన్నాం. ఎలా వేస్తున్నాము సిలువ? నీ క్రియలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ నడవడిక మార్పు లేకపోవడాన్ని బట్టి పదే 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 మనము మన యేసయ్యని ఏం చేస్తున్నామంటే సిలువ వేసేటటువంటి వారు. మన నడక సరిగ్గా లేక, మన పడక సరిగ్గా లేక, మన కూర్చుండే చోట సరిగ్గా లేక, మంచిది కాక, మనం నడుస్తున్నటువంటి నడక మంచిదిగా లేక, మనం మాట్లాడుతున్నటువంటి మాట మంచిదిగా లేక, మన తలంపులు మంచిగా లేక, మన ఆలోచనలు మంచిగా లేక ఏం చేస్తున్నామో తెలుసా? మనము ప్రభువుని అనునిత్యము ఏం చేస్తున్నామో తెలుసా? సిలువ వేసేటటువంటి వారిగా మనం ఉంటున్నాం. అందుకని ఆయన కారు ద్రాక్షాలు మీరు కాస్తున్నారు, నాకు కారు ద్రాక్షాలు ఇస్తున్నవి. ఈ తోట నేను ఎదురు చూస్తే, మంచి ఫలాల కోసం నేను ఎదురు చూస్తే, నా కొరకు ఈ తోట ఏమిస్తుంది? కారు ద్రాక్షాలు కాస్తా ఉంది. ఇటువంటి దానికి నేను ఏం చేయాలి అని ఇశ్రాయేలు వారిని, యోధా వారిని పిలిచి నాకు న్యాయం తీర్చండి, నేనేం చేయాలి, ఈ తోట నేనేం చేయాలి అని అడుగుతున్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు? నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయటకు కారణమేమి? ఇది కారు ద్రాక్షాలు కాయడానికి కారణమేంటి? ఆయనకే తెలుసులేదు. ఆలోచించుడి. పాపం ఆయన బాధపడుతున్నాడు. ఇది కారు ద్రాక్షాలు కాయడానికి కారణం ఏంటి? ఏ మంచి వాక్యం లేదా? మంచి సంఘం లేదా? మంచి ఆరాధన లేదా? మంచి స్థుతి లేదా? మీకు మంచి కాపర్ని నియమించాలే, మంచి వాక్యం నీకు ఇస్తున్నాడే, ప్రతి దినం నీకు వాక్యంతో గర్దిస్తున్నాడు, ప్రతి దినం వాక్యంతో నిన్ను తడుపుతున్నాడు, వాక్యం జల్లు నీ మీద కురిపిస్తున్నాడు. మంచి వాక్యం నువ్వు వింటున్నావు, తీసుకుంటున్నావు. అది తీసుకుని కూడా నువ్వు ఫలించకుండా, వాక్యానుసారమైనటువంటి జీవితాలు నువ్వు జీవించకుండా ఏ ఫలం ఇస్తున్నావు అంటే శరీర సంబంధమైనటువంటి ఫలాలు మీరు ఫలిస్తున్నారే. ఆత్మీయంగా మీరు ఎప్పుడు ఎదుగుతారు? ఆత్మీయంగా మీరు ఎప్పుడు బాగుపడతారు? ఆత్మీయంగా మీరు ఎప్పుడు అభివృద్ధి చెందుతారు? నాకు ఆత్మ ఫలాలు కావాలి, మీ వద్ద నుంచి మంచి ఫలాలు నాకు కావాలి. ఎప్పుడు ఇస్తారు మీరు నాకు ఫలాలు? అలా ఇవ్వకుండా పైపెచ్చి మీరు నాకు ఇచ్చే ఫలాలు ఏదో తెలుసా? కారు ద్రాక్ష, శరీర సంబంధమైనటువంటి ఫలాలు నేను మీలో చూస్తున్నాను. అవి నాకు ఇష్టమే, అవి అసహ్యమైనవి, చేదుతరమైనవి, నీ నోరంతా పుల్లగా చేసి, నీ కడుపంతా పులుసుపోయేలాగా చేసి ఫలాలు నీ యొక్క ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. చూడండి, దానివల్ల నేను ఏం చేస్తాను? ఈ ద్రాక్ష తోట ఏం చేయాలి? ఈ ద్రాక్ష తోట అంటాడు. సరే చూడండి, ఆలోచించుడి. ఆలోచిస్తున్నారా? ఇది ఆయన ఉపమానం చెప్పింది ఏదో ద్రాక్ష తోటను బట్టో లేకపోతే అంజూరం చెట్టుని బట్టో కాదు చెప్పింది ఆయన. అది ఎవరికి ఇస్తున్నాడు ఈ ఉపమానము? సంఘానికి, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ నూతన సంవత్సరంలో. గతించినటువంటి 2025 సంవత్సరంలో మనం ఎలా పడతారా జీవించామేమో, ఎలా పడతారా నడిచామేమో, ఎలా పడతారా ప్రవర్తించామేమో, కానీ ఈ 2025 సంవత్సరంలో అయినను ఏ కాపుకాయలు మంచి ఫలాలు ఫలించాలి. క్రియలు మారాలి, మనసు మారాలి, హృదయం మారాలి. మీరు మార్పు నుండి రూపాంతరం పొందితేనే కానీ మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఎందుకు ప్రవేశించలేదు తెలుసా? ఆలోచించండి. నేను ఏం చేస్తానో చూడండి. తోట అంటున్నాడు, చదవండి. నేను ఆ ద్రాక్ష తోటకు చేయబోయే కార్యములు మీకు తెలియజెప్పాను. నేను ఆ ద్రాక్ష తోటకు చేయబోయే కార్యాలను నేను మీకు తెలియజేస్తున్నాను. వినండి. నేను అది వేసివేయనట్లు, మంచిదమ్మా, నేను అది వేసివేయబడినట్లు దానికి కొంచెము కచ్చేలు కొట్టి వేసేదను. అది పక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదని. ఇప్పుడు ఏమంటాడో తెలుసా? నేను దీని చుట్టూ ఏమేశాను? అమ్మ, మన చుట్టూ ఏముంది? కంచె ఉంది. దేవుడు యోగు కుటుంబం చుట్టూ ఏమేశాడు? కంచె వేశాడు. అలాగే నీ కుటుంబం, నా కుటుంబం చుట్టూ పడి ఏమేశాడు?
తన ఆత్మని కవసాన్ని కంచిగా మనకు వేశాడు. కాబట్టే ఈ దినాన్ని మనం చూడగలుగుతున్నాం, ఈ దినాన్ని మనం బ్రతకగలిగి ఉన్నాం, ఈ దినం మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఈ విషయాన్ని బట్టి కూడా ఎజ్రా గారు అంటారు, ఎజ్రా మనకి తెలుసు, ఎజ్రా ఆయన అంటాడు, నేను బ్రతుకున్నానంటే కారణం ఏంటో తెలుసా? ఆయన కృప, ఆయన లేకపోతే నేను బ్రతికే ఉండేటటువంటి వాడిని కాను అని ఎజ్రా గారు తెలియజేస్తా ఉంటారు. ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం ఆ మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మన చుట్టూ ఆయన ఒక కంచె వేశాడు. ఈ కంచె వల్ల మనం మంచిగా పెరుగుతున్నాము, మంచిగా ఏళ్ళు లోపలికి నాటబడ్డాయి, మంచి ల్యాండ్ లో ఉన్నాము, మంచి విత్తనంగా ఉన్నాము. కానీ కాయవలసి ఫలాలు ఇవ్వాల్సినటువంటి సమయానికి కారు ద్రాక్షాలు ఇస్తూ ఉంటే ఇప్పుడు ఆయన దాని మీద కోపించి దాని మీద ఏం చేశాడు? అసహించుకొని దాన్ని ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? దాని చుట్టూ ఉన్నటువంటి కంచెను ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన తీసేయాలనుకుంటున్నాడు. నరకావసరం లేదు, నరకావసరం లేదు, అసలు ఆ చెట్లు ఏమి నరకావసరం లేదు. ఏం చేస్తే చాలు, ఆయన ఆ కంచి తీసేస్తే చాలు, ఆ పశువులు, ఈ బర్రెలు, ఈ ఎడ్డి కందులు ఇవన్నీ వచ్చి వాటిని తొక్కి తిని నాశనం చేసి పడేస్తాయి. కాబట్టి దేవుని యొక్క కంచి కాపుదల మనకు ఉన్నదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఇకనైనా మనం ఏం చేయాలి? మంచి ఫలాలు ఫలించేటటువంటి వారిగా మనం ఉండాలి. కానీ ఏ ఫలాలు ఫలిస్తున్నామంటే మనము గలతీ పత్రిక 5:19 చూడండి, 19 చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యాలు ఎలా ఉన్నాయమ్మా? స్పష్టమై ఉన్నవి. అవేవనగా చారత్వము, అపవిత్రత. అమ్మ మనం పరీక్షించుకునే సమయం ఇది. ఆలోచించండి అన్నాడు కదా ఆయన. ఆలోచించండి, నా తోటకు నేను ఏం చేయాలి ఆలోచించండి. మీరే ఆలోచించండి. ఆలోచిస్తే ఇక్కడ అంటున్నాడు శరీర సంబంధమైనటువంటి ఫలాలు ఎలా ఉన్నాయంట? వ్యభిచారము, జారత్వము, అపవిత్రత. చూడండి, వ్యభిచారము, జారత్వము ఈ రెండింటికి తేడా ఉందా లేదా? అమ్మ ఉందా లేదా? వ్యభిచారం అంటే ఏంటి? పెళ్ళైన వారు చేసేటటువంటి, అంటే పెళ్ళయి భార్య భర్త ఉండి కూడా ఆ భార్య భర్తతో కాకుండా వేరే వారితో సంబంధం పెట్టుకోవడమే వ్యభిచారం. మరి జారత్వం అంటే ఏంటి? అమ్మ ఇంతకు ముందు మీకు చెప్పాలి. జారత్వం అంటే ఏంటో తెలుసా? పెళ్లి కాకముందే ఏం చేయటము? తప్పుడు పనులు చేయటం, తప్పుడు మార్గాల్లో నడవటం, తప్పుడు ఏసాలు వేయటం. ఈ దినాల్లో ఎవరినైనా పవిత్రంగా, ఆ దినాల్లో ఇస్సాకు యొక్క పవిత్రతతో కూడినటువంటి వివాహము ఈ దినాల్లో ఎవరికైనా మనం చేయగలుగుతున్నాము? ఆ విధంగా ఉండగలుగుతున్నారా? పిల్లలు ఎవరైనా ఆ విధంగా ఉండగలుగుతున్నారా? ఒకసారి ఆలోచించేయండి. మన పిల్లలు ఏ తప్పు చేయకుండా పవిత్రంగా నిష్కలంకంగా కన్య అయినటువంటి మర్యాదని ఉండగలుగుతున్నారా? పెళ్లి కాకముందే ఎన్ని తిరుగుతున్నారు, ఎన్ని వేషాలు వేస్తా ఉన్నారు.